టోటల్ 9 days సైక్లింగ్, మస్కిటో లైఫ్ సైకిల్ 9 days. ఈ 9 daysలో దోమ తయారై ఎగిరిపోతుంది. ఎగిరిపోయిన తర్వాత నియర్లీ అప్రాక్సిమేట్లీ 18 to 22 days దోమ లైఫ్. టోటల్ ఎగ్ స్టేజ్ టు అడల్ట్ స్టేజ్ టోటల్ 30 days. ఈ 20 daysలో 3 సార్లు గుడ్లు పెడుతుంది. ఈ 3 సార్లు గుడ్లు పెట్టినప్పుడు ఎట్ ఏ టైం 350 eggs లేయింగ్ చేస్తుంది. ఎట్ ఏ టైం వన్ టైం 350. ఈ 350 గుడ్లు 20 daysలో 3 సార్లు పెడుతుంది. అప్రాక్సిమేట్లీ 3 times 350 eggs, అప్రాక్సిమేట్లీ 1000 eggs, 1000 గుడ్లు సుమారుగా. ఈ 1000 దోమలు మళ్ళీ 10 రోజులు, 8 రోజుల నుంచి 9 రోజుల లోపల 1000 దోమలు తయారయ్యి ఎగిరిపోతాయి. మళ్ళీ ఈ 1000 దోమలు ఒక్కొక్కటి 1000 గుడ్లు మల్టిప్లికేషన్ చేసుకుంటూ పోతే 1 మస్కిటో ఫ్యామిలీ, ఒక దోమ సంతతి ఇన్ 1 year పీరియడ్ 700 crores అబౌవ్ వరల్డ్ పాపులేషన్. ఒక దోమ తన ఒక సంవత్సరం లోపు సుమారుగా 700 కోట్ల దోమలను ఉత్పత్తి చేస్తుంది. అందుకే మనం ఏం చేయాలి? ఎనీ 1 rupee ఎక్స్పెన్సెస్, ఎన్విరాన్మెంట్, నో డ్యామేజ్, ఎనీ హెల్త్ డ్యామేజ్, వీక్లీ వన్స్ ఫాలో అవర్ రెసిడెన్స్ ఇన్ డ్రై డే. అబ్జర్వ్ అవర్ వాటర్, మన వాటర్ను అబ్జర్వ్ చేసి దోమ లేకుండా, లార్వా లేకుండా చూసుకొని వాటిని ఎంప్టెడ్ చేసేసేయాలి. ఫస్ట్ దోమ గుడ్లు పెట్టకుండా ప్రతి వాటర్ స్టోరేజ్ మీద మూత పెట్టేసేయాలి. ఒకవేళ అయినా కూడా దోమలోది లార్వా ఉంటే వారానికి ఒకసారి, వీక్లీ వన్స్ అబ్జర్వ్ అవర్ వాటర్ స్టోరేజ్ అండ్ ఎంప్టెడ్ ఇట్, వాటిని ఎంప్టీ చేసేయాలి. ఓన్లీ 1 country is mosquito-less country in the world, that is France. ఫైనల్గా ఏంటంటే ఎవ్రీ సిటిజన్ రెస్పాన్సిబుల్ పర్సన్, ప్రతి మనిషి బాధ్యత వహించి మన ఇళ్ళలో దోమ ఎక్కడి నుంచి బయట నుంచి రాదు, మన ఇళ్ళలో దోమలను తయారు కాకుండా లార్వా దశలోనే నిర్మూలించాలి. దోమ గుడ్లు పెట్టడానికి టీ స్పూన్ వాటర్ సరిపోతుంది. కూల్ డ్రింక్ బాటిల్ మూత, ఐస్ క్రీమ్ కప్, ఫ్రిడ్జ్ కింది ట్రే, ఏసీ పైప్ నుంచి వచ్చే వాటర్లో, ఎనీ వాటర్, పొల్యూటెడ్ వాటర్ ఆర్ ఫ్రెష్ వాటర్, ప్రతి నిలుచున్న నీటిలో దోమ గుడ్లు పెడుతుంది. దోమ లైఫ్ సైకిల్ వచ్చేసి 7 నుంచి 9 రోజుల లోపల అడల్ట్ అయ్యి ఎగిరిపోతుంది. దోమ ఎగిరిపోయిన తర్వాత దోమను చంపడానికి మందులు లేవు. ఆల్ అవుట్, మస్కిటో కాయిల్, ఇవన్నీ మనకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తాయి.